రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఆయన ఎంతో మనసు ఆవేదన చెంది ముందుగా మనందరం కూడా భారతీయులు తర్వాతే మనదే మతమైనా అని చెప్పి ఆయన మా అందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది. ముందుగా మనం భారతీయులు ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆదేశానుసారం మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు జోహార్ నమాజ్లో సరిహద్దులో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో మన భారత సైనికులకి దైవబలం కూడా అండగా ఉండాలని చెప్పి ఆ అల్లాని మేమందరం కూడా ప్రార్థించాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇస్లాం మతంలో ఉగ్రవాద దాడి చేయండి జనాల్ని చంపండి అని చెప్పి లేదు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఈరోజు భారతదేశం మీద ఇటువంటి దాడులకి చేయటం నిజంగా చాలా ముస్లిం మతంలో పుట్టినందుకు మేము కూడా పాకిస్తాన్ చర్యలకి చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఇస్లాం మతం పేరు ఎత్తే అర్హత కూడా పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా అల్లా పాపాలు చేయండి మనుషుల్ని చంపడానికి కూడా ఎక్కడ మొహమ్మద్ ప్రవక్త ఖురాన్లో తెలియజేయలేదు. మనిషిని ప్రేమించండి ప్రేమని పంచండి అని చెప్పేసి మా అందరికీ కూడా ఖురాన్ ద్వారా దిశానిర్దేశం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీలైతే ఈ దేశానికి అండగా రేపు యుద్ధానికి అవసరమైతే జన సైనికులుగా మేము కూడా వెళ్ళి పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా పరంగా కూడా అందరికీ మాటిస్తున్నాం. ముందుగా మనందరం భారతీయులం కాబట్టి ఇక్కడ కులాలు మతాలకి తావులేదు. ఎందుకంటే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా భారతీయులుగా మనందరం భారతదేశ గడ్డ మీద పుట్టాం కాబట్టి ఇక్కడే చస్తాం ఇక్కడే బతుకుతాం ఇక్కడే ఉంటాం. కాబట్టి మనందరం కూడా దేశ భవిష్యత్తుకు ఎందుకంటే ఈ ఉగ్రవాద దాడి మనం చూడాల్సింది ఒక వ్యక్తుల మీద కాదు, ఇది దేశం మీద జరిగినటువంటి దాడి. ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరం కూడా ముక్తఖండంతో ఖండించాలి. అక్కడ ఉన్నటువంటి సైనికులందరికీ కూడా నైతిక మద్దతు మనము ఇస్తూ ఆ భగవంతుడు కూడా ప్రార్థించి దైవబలం కూడా వాళ్ళకు ఉండాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ రోజున దేశంలో మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. బార్డర్లలో చాలా దారుణంగా ఏదైతే పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులు ఎలాంటి ఇది చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రాణాలని ఈజీగా తీసేసి భారతీయుల్ని ఏదేదో చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భారతీయులంతా ఒకటే, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సైనికుడితో సమానం. ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పహల్గాం దాడిలో మరణించినటువంటి వాళ్ళకి అండగా ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా మన కులాలు కాదు మతాలు కాదు మనం అంతా ఒకటే, దేశం అంతా ఒక్కటే, మనం సైనికులకు అండగా ఉండాలి భారతదేశానికి అండగా ఉండాలని చెప్పి ఒక పిలుపుతో ఈ రోజున కులమతాలకు అతీతంగా ఈ రోజున ముస్లిం సోదరులతో కూడా ఇక్కడ ఈ నమాజు ఏదైతే నమాజ్ పెట్టమని చెప్పి ఆయన ఆదేశించబడటం మంగళగిరిలో మన రియాజ్ అన్నతో ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం ప్రార్థన ముస్లిం ప్రార్థన పెట్టారు. నిజంగా ఎక్కడా కూడా లేనటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి ఎక్కడా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, మనం అంతా ప్రజలం మనం భారతీయులం అని చెప్పి పదే చెప్తూ ఉంటారు. మన భారతదేశానికి అలాగే మన రాష్ట్ర ప్రధాని మోదీ గారికి కూడా మనం అండగా ఉండాలి. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త జనసేన నాయకుడు జన సైనికులుగా ఎప్పుడైతే నామకరణం ఎప్పుడు జన సైనికులైన నామకరణం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే బార్డర్లో యుద్ధం చేయడానికైనా కూడా జన సైనికులంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, పాకిస్తాన్ చేస్తున్న చర్యలకి మన భారతదేశ వీర జవాన్లు ఎలా తిప్పికొట్టారో వారిలో కొంతమంది వీరమరణం పొందిన వారికి అర్పించడానికి ఆ అల్లాతో భారతదేశ యుద్ధ సైనికుల ఫ్యామిలీకి భరోసాని మద్దతుని ఇవ్వడానికి వాళ్ళ దువా పెట్టడమైనది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆయన యుద్ధం జరిగిన వెంబటే ఒక రకమైన బాధాతప్త హృదయంతో వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన చంద్రశేఖర్ గారు కానివ్వండి మధుసూదన్ గారి ఫ్యామిలీని పరామర్శించి ఆయన మాట్లాడి వస్తే ఆయన మాటల్ని వక్రీకరించి ఈ యుద్ధ వాతావరణం జరుగుతున్న ఈ తరుణంలో దేశంలో ఉన్న కుల మత
పార్టీ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పాకిస్తాన్ మీద పోరాడాల్సిన ఈ సమయంలో వైసీపీ పార్టీ జనసేన నాయకుడు చెప్పిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ ముస్లింస్లందరూ ఉగ్రవాదులేని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు ఏంది బుద్ధుందా లేదా మీకు? జరుగుతుంది ఏంది? దేశం ఎంత క్లిష్ట పరిస్థితులు ఉంది. దేశానికి అండగా ఉండాల్సిన మీరు ఒక పార్టీ ప్రెసిడెంటే ఉండి ఈ విధంగా మీరు చెప్పడం ఎంత సబబు? జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు ఏమన్నారు? ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు కాదు, ఆ రోజు యాత్రికులను చంపిన టెర్రరిస్టులందరూ పాకిస్తాన్ పేరేంటి ముస్లింస్లే అన్నారు. అది క్లియర్. వాళ్ళంతా పాకిస్తాన్ పంపించిన ముస్లిం టెర్రరిస్టులు. ఇది ముమ్మాటికి నిజం, మనం కళ్ళ ముందు కనబడింది, మనం చూసాం. తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ ఆ జనసేన కార్యకర్తలు అనవెవరు? జన సైనికులు అంటారు. జన సైనికులుగా ఈ యుద్ధంలో అవసరమైతే మేము కూడా వెళ్ళి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ప్రాణాలు తీయడానికైనా, భారతదేశాని కోసం చనిపోవటానికైనా మేమంతా ముస్లింస్, భారత ముస్లిం రెడీగా ఉన్నామని ఈ మీటింగ్ ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మేమంతా ముస్లింస్లు, ఇంట్లో ఉంటేనే ముస్లింస్, బయటకు వస్తేనే భారతీయులం. జై భారత్, జై భారత్. भारत माता की, भारत माता की, भारत माता की, जय हो भारत, जय हो भारत, जय हो भारत, जय हो भारत. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.